get page source ఇవి ఎక్స్ప్లెయిన్ చేశాను. Then I'm going to explain today quit manage window handles and switch to. I will explain the difference between close and quit also. So first I am going to demonstrate window handle and window handles. Then we will go for the close and quit. In this example, in the same example, I am going to explain about switch to also. Okay. So here, this was our previous code. This was our previous code. This was our previous code. So here, I'm commenting this one. Okay. All these are the commands I previously explained. Right, where I was getting this issue. Okay. So ఇప్పటి వరకు ఆ కమాండ్స్ వచ్చాయి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ డిఫరెన్స్ బిట్వీన్ విండో హ్యాండిల్ అండ్ విండో హ్యాండిల్స్. సో ఇప్పటి వరకు మీకు అర్థమైంది కదా ఈ కాన్సెప్ట్. దిస్ వన్ ఇప్పటి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ సమ్ అనదర్ క్లాస్. దిస్ క్లాస్ it is exclusively for get window handle. So it is very important thing in Selenium. So ఈ క్లాస్ నేను exclusively for get window handles కోసం యూజ్ చేస్తున్నాను. get window handle and handles. See this. So here నాకు window handles అంటే ఏంటంటే whenever you are working with multiple tabs. ఇక్కడ చూడండి సేమ్ అప్లికేషన్లో ఇక్కడ సెకండ్ ట్యాబ్ వచ్చింది. సో ఇక్కడ చూడండి సేమ్ అప్లికేషన్లో ఇంకో విండో వచ్చింది. నెక్స్ట్ న్యూ విండో ఓపెన్ అయింది. సో వెన్ ఎవర్ యు ఆర్ వర్కింగ్ విత్ వన్ అప్లికేషన్ యూ విల్ ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ సినారియోస్. ఒక అప్లికేషన్లో న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది ఒక పేజ్కి, న్యూ విండో ఓపెన్ అవుతుంది ఇంకో పేజ్కి, న్యూ విండో మెసేజ్ కూడా ఓపెన్ అవుతుంది. డిఫరెన్స్ చూడండి, ట్యాబ్, విండో అండ్ విండో మెసేజ్. ఓకే, ద థింగ్ ఈజ్ ఇక్కడ జరిగేది ఏంటంటే మీరు ఫస్ట్ ఒక యూఆర్ఎల్కి నావిగేట్ అవుతారు. నావిగేట్ అయిన తర్వాత ఏదో ఒక లింక్ మీద మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్గా మీరు ఇంకొక పేజ్కి నావిగేట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి, అంటే ఒక ట్యాబ్ నుంచి ఇంకో ట్యాబ్కి మీరు నావిగేట్ అవ్వాలి. సెకండ్ సినారియో ఈజ్ ఒక విండో నుంచి ఇంకో విండోకి కూడా మీరు నావిగేట్ అవ్వాలి. అంటే ఇది సపరేట్ విండో ఓపెన్ అయింది చూడండి, గూగుల్ క్రోమ్ సపరేట్ విండో ఓపెన్ అయింది, ఇది మెసేజ్ ఓపెన్ అయింది చూడండి. సో యూ హ్యావ్ టు హ్యాండిల్ దిస్ వన్. అంటే ఒక ట్యాబ్ నుంచి ఇంకో ట్యాబ్కి నావిగేట్ అవ్వాలి. నెక్స్ట్ ఒక విండో నుంచి మెయిన్ విండో నుంచి సబ్ విండోకి ఓపెన్ అవ్వాలి. సో ఇది మీ మెయిన్ విండో, దిస్ వాజ్ యువర్ మెయిన్ పేజ్, ఇది మీ మెయిన్ పేజ్. ఈ మెయిన్ పేజ్ నుంచి ఇంకో పేజ్కి మీరు నావిగేట్ అవ్వాలి, లేకపోతే సబ్ పేజ్ నుంచి మెయిన్ పేజ్కి మీరు నావిగేట్ బ్యాక్ రావాలి. ఇవన్నీ చేయాలి అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ గెట్ విండో హ్యాండిల్ అండ్
గెట్ విండో హ్యాండిల్స్. వీటన్నిటిని మీరు కన్ఫామ్గా యూజ్ చేయాలి. గెట్ విండో హ్యాండిల్ అండ్ గెట్ విండో హ్యాండిల్స్. సో యాజ్ యూజువల్ ఐఎమ్ గోయింగ్ టు నావిగేట్ టు దిస్ URL. సో URLకి నేను నావిగేట్ అవ్వాలి అంటే నాకు ఆల్రెడీ ఒక కోడ్ ఉంది. సో ఈ కోడ్ని నేను కాపీ పేస్ట్ చేస్తున్నా ఇక్కడ. ఓకే, కోడ్ని కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ URL చేంజ్ చేస్తున్నా. URL చేంజ్ చేస్తున్నా. అదర్వైజ్ ద బెటర్ టెక్నిక్ ఈస్, ఇన్నిటికంటే వీటన్నిటికంటే నేను కోడ్ రాయకుండా ఈజీగా కావాలి అంటే ఐ ఆల్రెడీ డిజైన్డ్ ఏ ఫ్రేమ్వర్క్. నేను నా ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లైక్ దిస్, నేను దేనైనా ఫాలో అవ్వచ్చు. సో ఐ వాంట్ టు ఫాలో దిస్. ఐ వాంట్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ reusable methods class here. Just wait. Okay, ఇక్కడ ఆబ్జెక్ట్ ని నేను డిక్లేర్ చేస్తున్నా. Then don't think about this @test. I will explain. Focus on this one. Or otherwise, sir, yes, ఈ సెలీనియం లో ఇవి టెస్ట్ ఎన్జీ యానోటేషన్స్ ఉన్నాయి కదా, yes, లైక్ బిఫోర్ క్లాస్ బిఫోర్ టెస్ట్ ఇవి ఉన్నాయి కదా, yes. వాటిని ఏ ఆర్డర్ లో యూజ్ చేస్తాం మనం? ఇప్పుడు ఇన్ జనరల్ గా ఫర్ సపోజ్ మన ప్రాజెక్ట్ లో యూజ్ చేయాలి అనుకోండి, వీటిని ఏ ఆర్డర్ లో యూజ్ చేస్తాము? ఇవ్వండి, దిస్ వన్ ఆల్రెడీ మీకు చెప్పున్నా అనుకుంటా. దిస్ ఇస్ ద ఆర్డర్. అంటే ఇదే ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ చేస్తామా మనము? మనం ఎగ్జిక్యూట్ చేయడం, మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ప్రాపర్ గా మీరు రాసుకోవాలి అంటే ఇలా రాస్తారు. బిఫోర్ షూట్, బిఫోర్ టెస్ట్, బిఫోర్ క్లాస్, బిఫోర్ మెథడ్ టెస్ట్, ఆఫ్టర్ మెథడ్, ఆఫ్టర్ క్లాస్, ఆఫ్టర్ షూట్. ఇది కానీ జనరల్ గా అయితే మనం బిఫోర్ టెస్ట్, టెస్ట్, ఆఫ్టర్ టెస్ట్, ఆఫ్టర్ టెస్ట్ యూజ్ చేస్తామా? మీరు షూట్ కూడా యూజ్ చేయొచ్చు. యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ షూట్, యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ టెస్ట్ ఆల్సో. అది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, వస్తాయి ఇవన్నీ. ఓకే ఓకే, మనం నార్మల్ గా యూజ్ చేసేది అయితే ఇదే. ఓకే, సో ఇక్కడ చూడండి. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ ఆబ్జెక్ట్. సో రీయూజబుల్ మెథడ్స్ కి ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేస్తున్నా. న్యూ ఓకే. వన్స్ ఆఫ్టర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ నేనేం చేస్తున్నా, బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నా. నా బ్రౌజర్ ఈస్ హెచ్. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ నావిగేటింగ్. నావిగేట్ టు URL. ఒక URLకి నేనేం చేస్తున్నా, నావిగేట్ అవుతున్నా. సో నా URL ఈస్ దిస్ వన్. ఓకే, నేను రెండు కోడ్స్ ఇక్కడే రాస్తున్నా. డోంట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. డిఫరెన్షియేషన్ పర్పస్ ఉంది. నేను 2 కోడ్స్ ఇక్కడే రాస్తున్నా, 2 ways లో రాస్తున్నా. ప్రజెంట్ ఇది కామెంట్ లైన్ లో పెడుతున్నా. విత్ యూజింగ్ రీయూజబుల్ మెథడ్స్ అండ్ వితౌట్ యూజింగ్ రీయూజబుల్ మెథడ్స్. సో దిస్ ఈస్ వితౌట్ యూజింగ్ రీయూజబుల్ మెథడ్స్. ఓకే, సో ఇక్కడ వరకు సేమ్.
ఓకే, సో నా యూఆర్ఎల్ నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను. నా యూఆర్ఎల్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను లైక్ దిస్. సీ వాట్ హ్యాపెన్. దెన్ నేను ఏం చేస్తున్నానంటే ఒక ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తున్నా. దానికి ఫైండ్ ఎలిమెంట్ అనే ఒక మెథడ్ యూజ్ చేస్తాం. లేటర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు యూజ్ దిస్ ఫైండ్ ఎలిమెంట్. ఓకే, జస్ట్ ఫోకస్ ఆన్ దిస్. మనకు కావాల్సింది మెథడ్ ఎందుకు కావాలి కాబట్టి ఫస్ట్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ మెథడ్. సో దీని ఎక్స్పాత్ ఇలా తీసుకుంటాం. ఎక్స్పెక్ట్ కాపీ ఎక్స్పాత్. సో నేను ఇది తీసుకున్నా. దెన్ నేను క్లిక్ చేశాను. ఒక వెబ్ ఎలిమెంట్ మీద నేను క్లిక్ చేశాను అంటే నేను దీని మీద క్లిక్ చేశాను. దీని మీద క్లిక్ చేయడం వరకు ఆపరేషన్ చేశాను. నాకు నెక్స్ట్ విండో ఓపెన్ అయింది. సో ఇంతవరకు కోడ్ చూడండి. జస్ట్ అబ్జర్వ్ దిస్. ఇప్పుడు 2 పేజెస్ ఓపెన్ అవుతాయి. ఒక విండో, దాని పక్కన ఇంకో ట్యాబ్, మీన్స్ పేరెంట్ ట్యాబ్ అండ్ చైల్డ్ ట్యాబ్ 2 ఓపెన్ అవుతాయి. సో ఇది లోడ్ అవడానికి టైం పడుతుంది. న్యూ విండో ఓపెన్ అయింది. ఇక్కడైతే వెయిట్. జస్ట్ వెయిట్. నేను క్రోమ్ తీసుకుంటాను. దెన్ ఇట్ విల్ బి ఈజీ టు. Just wait.